ఏపీజే అబ్దుల్ కలాం మిజైల్ టెక్నాలజీలో ఒక జెమ్. అందుకే ఆయన్ని మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. కలాం గారి పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారు 15 అక్టోబర్ 1931లో తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టారు. కలాం గారి నాన్నగారి పేరు జైనులబ్దీన్. ఈయన పడవ యజమాని. వాళ్ళ అమ్మగారు ఆషియమ్మ. ఆమె ఒక హౌస్ వైఫ్. కలాం గారు వాళ్ళ ఇంట్లో అందరికంటే చిన్నవారు. ఆయనకి 3 అన్నలు, 1 అక్క ఉండేది. అబ్దుల్ కలాం వాళ్ళది పేద కుటుంబం కాబట్టి ఆయన చిన్న వయసులోనే పని చేయడం ప్రారంభించాడు. స్కూల్ పూర్తయిన తర్వాత న్యూస్ పేపర్ పంపిణీ చేసేవారు. కలాం గారి తన స్కూల్ ఏజ్లో మంచి గ్రేడ్స్ వస్తున్నా కూడా కొత్తగా ఏదో నేర్చుకోవాలి లేదా చదవాలి అనే ఆసక్తి ఉండేది. ఎక్కువసేపు మ్యాథమెటిక్స్ పైన టైం స్పెండ్ చేస్తూ ఉండేవారు. రామేశ్వరంలోని స్క్వాడ్స్ మెట్రికులేషన్ స్కూల్లో తన పాఠశాల విద్య పూర్తి చేశారు. తర్వాత తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కాలేజ్లో చేరి 1950లో ఫిజిక్స్లో డిగ్రీ పొందారు. 1955లో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేశారు. కలాం గారు ఒక సీనియర్ క్లాస్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుండగా కలాం గారి డీన్ కలాం గారిలో ప్రోగ్రెస్ లేకపోవడంతో అసంతృప్తి చెంది 3 రోజుల్లో ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ చేయకపోతే స్కాలర్షిప్ని రద్దు చేస్తా అని బెదిరిస్తాడు. దాంతో కలాం గారు 3 రోజుల్లో ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి డీన్ని ఆకట్టుకుంటాడు. తర్వాత డీన్ కలాం గారితో నీకు తక్కువ టైం ఇచ్చినా కూడా ఎక్కువ స్ట్రెస్ కలిగించినా కూడా నువ్వు టైంకి పూర్తి చేసావని ప్రశంసిస్తారు. అయితే కలాం గారికి పైలట్ కావాలని కోరుకుంటుంది. కానీ వాటికి జరిగిన ఎగ్జామ్స్లో 9వ స్థానం పొందుతాడు. ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ 8 పొజిషన్స్ రావాలి. కానీ తనకి 9th పొజిషన్ రావడంతో ఫైటర్ పైలట్ కావాలన్న తన డ్రీమ్ని కాస్తలో మిస్ అవుతాడు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత 1960లో కలాం గారు ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో సైంటిస్ట్గా జాయిన్ అయ్యారు. తన కెరీర్ని ఒక చిన్న హెలికాప్టర్ని డిజైన్ చేయడంతో స్టార్ట్ చేశారు. కానీ DRDOలో ఉద్యోగం చేయడం ఆయనకి అంత సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రోలో చేరి మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3 తయారీలో పనిచేశారు. జూలై 1980లో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా విజయవంతంగా చేర్చింది. SLV-3 సక్సెస్ అయిన తర్వాత ఇందిరాగాంధీ తనను కలవాల్సిందిగా సతీష్ ధావన్ని పిలిచినప్పుడు ఆయనతో పాటు వెళ్ళిన వారిలో అబ్దుల్ కలాం గారు కూడా ఒకరు. అయితే మొదట ఇందిరాగాంధీ గారు నుండి ఆహ్వానం వచ్చినప్పుడు కలాం గారు భయపడ్డారట. నాకు షూస్ కూడా లేవు, కేవలం చెప్పులు మాత్రమే ఉన్నాయి, ఎలా రావాలి అని సతీష్ ధావన్ని అడగ్గా ఆయన మీరు ఇప్పటికే సక్సెస్ అయ్యారు, ఇవేవి ఆలోచించకుండా రండి అని చెప్పారట. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటని కలాం గారు పేర్కొంటారు. తర్వాత 1992 జూలై నుండి 1999 డిసెంబర్ వరకు ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారునిగా అబ్దుల్ కలాం గారు పనిచేశారు. అలానే DRDOలో ముఖ్య కార్యదర్శిగా కూడా పనిచేశారు. 1998లో కార్డియాలజిస్ట్ అయిన సోమరాజు గారితో కలిసి ఒక లో కాస్ట్ కొరోనరీ స్టెంట్ని డెవలప్ చేస్తారు. దీన్నే కలాం రాజు స్టెంట్ అంటారు. అలానే 2012లో ఒక రగ్డ్ టాబ్లెట్ కంప్యూటర్ని రూరల్ ఏరియాస్లో హెల్త్ కేర్ కోసం డెవలప్మెంట్ చేశారు. దీన్నే కలాం రాజు టాబ్లెట్ అంటారు. 2002 జూలై 18న అత్యధిక ఓట్లతో భారత 11వ రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారు ఎన్నికై జూలై 25న ప్రమాణ స్వీకారం చేశారు. 2002 నుండి 2007 వరకు కలాం భారత రాష్ట్రపతిగా తన సేవలను అందించారు. రెండవసారి రాష్ట్రపతి పదవి కోసం పోటీ చేయాలనుకున్నాడు. కానీ చివరి క్షణాల్లో వద్దని నిర్ణయించుకున్నారు. భారతరత్న పొందిన రాష్ట్రపతులలో కలాం గారు 3వవాడు. ఇంకా కలాం గారి డిగ్రీస్ గురించి మాట్లాడుకుంటే కలాం గారు 40 యూనివర్సిటీస్ నుంచి 7 డాక్టరేట్స్ పొందారు. అలానే ఇస్రో, DRDOలతో కలిసి పనిచేసినందుకు భారత ప్రభుత్వం 1981లో పద్మభూషణ్, 1990లో పద్మవిభూషణ్తో సత్కరించింది. కలాం గారు 27 జూలై 2015 సోమవారం సాయంత్రం షిల్లాంగ్లో గుండెపోటుతో చనిపోయారు. అప్పటికి ఆయన వయసు 84 సంవత్సరాలు. కలాం గారి మరణం తర్వాత ఆయన పుట్టినరోజైన అక్టోబర్ 15న తమిళనాడులో యువ పునరుజ్జీవనోద్యమ దినోత్సవం జరుపుకుంటారు.
కలాం గారి రచనల విషయానికి వస్తే కలాం గారు ఇండియా 2020, ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా మై డ్రీమ్, వింగ్స్ ఆఫ్ ఫైర్ ఇలాంటి మరిన్ని బుక్స్ని రాశారు. అబ్దుల్ కలాం గారి స్టోరీ ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్. ఒక పేద కుటుంబంలో పుట్టి రాష్ట్రపతిగా సేవలందించడం అనేది మామూలు విషయం కాదు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిసైల్ టెక్నాలజీగా పేరు పొందడం ఇండియాకే గర్వకారణం. Hope you like this video. Please share and subscribe to this channel. Thank you.